నేను మీ కిషోర్ చంద్రశెట్టి. దర్శి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కూటమి అభ్యర్థిగా ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు గొట్టిపాటి లక్ష్మి గారు. సో ఈ నామినేషన్ కార్యక్రమం చాలా వైభవంగా, భారీ ఎత్తున, ఘనంగా విజయవంతం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు. ఈ నామినేషన్ కార్యక్రమంలో గనక ఒక 2 అంశాలని గమనిస్తే, ఇక్కడ దర్శి నియోజకవర్గంలో ఉన్న వైసీపీని మాత్రం భయాందోళనకి గురి చేస్తున్నాయి ఆ 2 అంశాలు. అవేంటో చర్చించుకుపోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఆధారపడి ఆశ పెట్టుకున్న ఒకే ఒక్క అంశం ఓట్ల బదలాయింపు జరగదు అనేది. అంటే దర్శి నియోజకవర్గం, డైరెక్ట్గా చెప్తున్నాను నేను, దర్శి నియోజకవర్గంలో ఉన్న కాపులు తెలుగుదేశం పార్టీకి ఓటు వెయ్యరు. గతంలో ఎప్పుడూ కూడా ఇక్కడ కమ్మ అభ్యర్థి విజయం సాధించిన దాఖలాలు లేవు. ఎందుకు కమ్మ అభ్యర్థి ఓట్లు పడవు అంటే, విజయం సాధించరు అంటే, ఇక్కడ దర్శి నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న దాదాపు 36 నుంచి 40 వేల మంది కాపు ఓటర్లు తెలుగుదేశం పార్టీ వైపు ఎప్పుడూ మొగ్గు చూపరు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయరు. అందుకనే గతంలో సిద్ధా రాఘవరావు గారు గెలిచినప్పటికీ కూడా మెజారిటీ 1500 ఓట్లు మాత్రమే ఉంది అనేది. అయితే ఇటీవల జరిగిన గొట్టిపాటి లక్ష్మి గారి నామినేషన్ కార్యక్రమం గనక చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉంది అనుకుంటుందో, తాళ్ళూరు మండలం నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి జనసేన పార్టీకి సంబంధించిన కాపు యువత కావచ్చు, బడుగు బలహీన వర్గాల యువత కావచ్చు, అందరూ నేరుగా ఎవరి ఆదేశాలు, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా వెహికల్స్కి జెండాలు కట్టుకొని, మెడలో కండువాలు వేసుకొని గొట్టిపాటి లక్ష్మి గారి నామినేషన్ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు. సో నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. తాళూరు మండలంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు జరిగినాయి, 3000 మంది వరకు జాయిన్ అయ్యారు అని. అది ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. కొంతమంది నవ్వుకున్నారు, అలాగే వెకిలి కామెంట్స్ పెట్టారు. కానీ ఒక్కసారి మొన్న గొట్టిపాటి లక్ష్మి గారి నామినేషన్ కార్యక్రమం గనక కళ్ళతోటి గమనించి ఉంటే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది పెద్దలు కూడా నాతోటి చెప్పిన మాట ఇది. ఈసారి కాపుల్లో చాలా మార్పు వచ్చింది. స్వతంత్రంగా ఇక్కడ వాస్తవంగా జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా గరికపాటి వెంకట గారిని నియమించినప్పటికీ కూడా ఆయన అందుబాటులో లేరు. ఆయన ఏమి కోఆర్డినేట్ చేసి వీళ్ళు ఎవరిని తీసుకెళ్లేదు. ఇక్కడ ఉన్న యువత అందరూ అవుట్రేటెడ్గా వైసీపీని హేట్ చేసి, రిజెక్ట్ చేసి, స్వతంత్రంగా బండ్లకి జెండాలు కట్టుకొని, మెడలో కండువాలు వేసుకొని, వారంతట వారే వారి సొంత ఖర్చులతోటి గొట్టిపాటి లక్ష్మి గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఇది ఒక రకంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి భారీ షాక్ అనుకోవచ్చు. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న తాళ్ళూరు మండలం ఎంపీపీ అయినటువంటి శ్రీనివాస్ గారు, తాటికొండ శ్రీనివాస్ గారు, ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలుస్తున్న ఇంకొక మండలం దొనకొండ మండలం నుంచి కూడా భారీగా తెలుగుదేశం పార్టీలోకి వలసలు జరగడం ఈ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా, ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా భయాందోళనకి గురి చేసే అంశాలు. ఎందుకంటే ఒక తాళ్ళూరు, దొనకొండ ఈ 2 మండలాల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. దొనకొండలో ఆల్రెడీ ఆ పరిస్థితి పోయింది అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఉండే మైనారిటీ అండ్ ఎస్సీ ఎస్టీ వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవుట్రేటెడ్గా రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 5000 మెజారిటీ అనుకున్న ఆ మండలం నుంచి ఇప్పుడు ఆ మెజారిటీ తగ్గిపోయింది. 2 పార్టీల బలాలు సమానం అయినాయి. అలాగే ఇక్కడ తాళ్ళూరు మండలంలో 3000 వరకు మెజారిటీ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకున్న అంశం కాస్త ఇక్కడ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ అవుట్రేటెడ్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో ఇక్కడ కూడా 2 పార్టీల బలాబలాలు సమానం అయిన సందర్భం కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అనేది కష్టంగా మారబోతుంది.
రోజులు గడిచే కొంది, పోలింగ్ దగ్గర పడే కొంది ఇది క్లియర్ కట్గా ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారికి అనుకూలంగా ఉండబోతోంది అనేది.